అంటే కేసీఆర్ గారు చాలా స్పష్టంగా అన్నారు. సరే, ఆయన సమర్థించుకోవడం ఫజల్ అలీ కమిషన్ పక్కన పెట్టారు. 69లో దాదాపు 300 మంది వాళ్ళని కాల్చి చంపారు, 350 మంది కాల్చి చంపారు, ఇవన్నీ ఏకరు పెట్టారు. బట్ నేను ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా, మరి అదే కేసీఆర్ గారు ఇంత తెలిసి కాంగ్రెస్ పార్టీ ఎంత ద్రోహం చేసింది తెలంగాణకి అని తెలిసినప్పటికీ ఆయన యూత్ కాంగ్రెస్లో చాలా కీలకమైన పాత్ర పోషించారు. అప్పుడు తెలియదు ఆయనకి? ఎస్, ఎందుకంటే యువకుడు కాబట్టి ఉత్సాహవంతుడు. అప్పుడు ఉన్నటువంటి ఒక ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. అంటే ఆ రోజుల్లో కమ్యూనిస్టులు అంత ప్రభావితమైనటువంటి ఒక పార్టీ కాదు కాబట్టి కేవలం 2-3 నియోజకవర్గాలకే పరిమితమైనటువంటి ఒక పార్టీ. అయినప్పటికీ కూడా కమ్యూనిస్టు ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిన అప్పుడే యువకుడు ఉత్సాహవంతుడు కాబట్టి అవకాశం వచ్చింది కాంగ్రెస్లో పనిచేసేటువంటి అవకాశం. ఆయన కూడా ఎప్పుడు తెలుసుకున్నాడు, మనం ఎన్ని కార్యక్రమాలు కార్యకర్తలుగా పనిచేసినా విధాన నిర్ణయం చేసేట్లో ఉండేటువంటి బాధ్యులు ఎవరైతున్నారో వాళ్ళల్లో మార్పు వస్తే తప్ప మనం అనుకున్న లక్ష్యం నెరవేరేది అనేటువంటి ఒక మాట. దానికి స్వస్తి చెప్పి ఎన్టీ రామారావు గారి నాయకత్వంలో 1983లో తెలుగుదేశంలో పార్టీలో చేరాడు. ఇంకోటి చెప్పండి, అంటే కేసీఆర్ గారు చేసినటువంటి విమర్శలు కాంగ్రెస్ పార్టీ మీద 2004లో మాతో పొత్తు పెట్టుకోవటం మూలనే అప్పటి వరకు అంటే జవసత్వాలు లేనటువంటి కాంగ్రెస్ పార్టీ రివైవ్ అయింది అనే మాట ఒకటి మాట్లాడారు. కానీ అది అదర్ వే రౌండ్గా మనం అర్థం చేసుకోవాలి. కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవడం మూలనే ఆ రోజున టీఆర్ఎస్ పార్టీ గణనీయమైనటువంటి సీట్లు సంపాదించింది అని అనడానికి అనుకోవచ్చా? ఎస్, రెండు వైపులా ఉంటుంది. ఎందుకొరకంటే మీరు అన్నట్టుగా ఏకపక్షం కాకుండా మేము మాత్రం ఆ రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో 2004లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నటువంటి పాలన చూసిన తర్వాత ఇక వేరే వాళ్ళు ఇక్కడ మనగడనే ఉండదు అనేటువంటి భావన ప్రజల్లో ఉంటూ వచ్చింది. కానీ అటువంటి సందర్భంలో టీఆర్ఎస్ పార్టీ కలపడం వల్ల మీరు చూసిన ఆంధ్ర ప్రాంతంలో కన్నా తెలంగాణ ప్రాంతంలో ఎక్కువగా సీట్లు వచ్చినాయి, అటు కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ పార్టీకి కానీ. తదనుగుణంగా ఒకరికి ఉండేటువంటి అవినాభావ సంబంధం మాట అనలేదు కదా ఆయన, ఏకపక్షంగా ఉన్నారు. మా వల్లనే కాంగ్రెస్ మా వల్లనే ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ, మేమైతే ప్రభుత్వంలోకి రాలేదు. దట్ ఈస్ ద కేస్ సార్. ఎస్, ఇప్పుడు దట్ ఈస్ ద కేస్. మీరు 2004లో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి టీఆర్ఎస్ఏ ప్రధాన కారణం అని మీరు చెప్తున్నారు. కానీ అదే 2009లో మీరు కాంగ్రెస్ను వదిలి మహాకూటమి పేరుతో తెలుగుదేశంతో వామపక్షాలతో చేతులు కలిపాక టీఆర్ఎస్ చాలా ఘోరంగా దెబ్బతిన్నది, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఎస్, ఎందుకు వచ్చింది అని అంటే మేము 2004లో వాళ్ళతో జతకట్టిన తర్వాత తెలంగాణ ఇస్తామనేటువంటి వాగ్దానం పార్లమెంట్లో వాళ్ళు ప్రకటించినటువంటి విషయం. స్వయంగా రాష్ట్రపతి ప్రసంగంలో తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చేటువంటి మాట వాళ్ళు ప్రస్తావించడం కూడా జరిగింది. అయినప్పటికీ కూడా దానికి స్వస్తి చెప్పి తెలంగాణ రాష్ట్రం ఇవ్వకుండా దాటవేస్తున్నటువంటి వైఖరికి నిరసనగా మా వాళ్ళంతా కూడా రాజీనామా చేసినటువంటి విషయం మీకు తెలుసు. అయితే కూటమిలో చేరిన తర్వాత అప్పుడు కూడా మీరు చూసినారు కేసీఆర్ గారు సిద్దిపేట ప్రాబల్యం ఉన్నది, ఉత్తర తెలంగాణ అంతా కూడా టీఆర్ఎస్ ప్రాబల్యం ఉన్నటువంటి ప్రాంతం అయినప్పటికీ కూడా దక్షిణ ప్రాంతం అయినటువంటి మహబూబ్ నగర్లో పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేశాడు. అయినప్పటికీ కూడా ఆయన ప్రాబల్యంతో అక్కడ కూడా పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. కాబట్టి ఆయన వరకు ఉన్నటువంటి ప్రాబల్యం. కాబట్టి దక్షిణ ప్రాంతంలో కూడా తెలంగాణ యొక్క సెంటిమెంట్ను ప్రాబల్యాన్ని పెంచాలనేటువంటి దృక్పథంతో ఇక్కడ కూడా ప్రయత్నం చేస్తూ వచ్చినాం. కానీ అనుకున్నట్టుగా మనం అనుకున్నటువంటి సీట్లు రాలేకపోయినాయి. కాబట్టి అయినా కానీ అధైర్యపడకుండా ఎస్, తెలంగాణనే శరణ్యం లేకపోతే అరణ్యం అని భావించి తెలంగాణ ఉద్యమంలో కొనసాగుతూ వచ్చాడు. ఎవరు వెంట రాకున్నా కానీ ఒక పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు ఉంటారా లేదా అనేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు కూడా ఎస్, ఒంటరిగానైనా పోరాటం చేస్తా అనేటువంటి దృక్పథంతో పనిచేస్తూ వచ్చాడు. కాబట్టి ఆ పోరాట పటిమని మెచ్చుకోవాలి మనం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్.